ఒకడు రాజులా బతుకుతుంటే ఇంకొకడు దాసులా జీవిస్తున్నాడు. ఒకడు గంటకు లక్షలు సంపాదిస్తుంటే ఇంకొకడు 24 గంటలు కష్టపడిన కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నాడు. భారతీయ సమాజంలో ఈ విధమైన అసమానత ఎలా ఏర్పడింది? ఒకరికి కోట్లలో జీతాలు వరదలా వస్తుంటే ఇంకొకరికి తినడానికి భోజనం కూడా ఎందుకు భారం అవుతోంది? టాలెంట్, స్కిల్ అనే సమాధానాలు మాత్రం దయచేసి చెప్పొద్దు. అది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. నాణానికి మరోవైపు ఉండే నిజం చాలా చేదుగా ఉంటుంది. ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేసిన నివేదిక చూస్తే ఈ విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. సీఈఓలకు, సామాన్య ఉద్యోగులకు జీతాల్లో ఉన్న తేడాలను ఈ రిపోర్ట్ ఎత్తి చూపింది. ఇంతకీ ఆ తేడాలు ఎంత? సీఈఓలకు, సాధారణ ఉద్యోగులకు జీతంలో తేడా ఉంటే తప్పేంటని ఆలోచిస్తున్నారా? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక సమాజంలోని అసమానతలపై కన్నీటి సత్యాన్ని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కంపెనీలపై అధ్యయనం చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి ఇప్పటి వరకు సీఈఓల వార్షిక జీతం సగటున 50% పెరిగింది. అంటే అది సుమారుగా 2,70,00,000 నుంచి 4,50,00,000 వరకు చేరింది. ఇదే సమయంలో ఉద్యోగుల జీతాలు పెరిగిన శాతం ఎంతో తెలుసా? కేవలం 0.9% మాత్రమే. అంటే నెలకు 10,000 సంపాదించే వాడికి 500 రూపాయలు పెరిగినట్టు లెక్క. ఇక సీఈఓల జీతంలో కేవలం నెల జీతం మాత్రమే ఉండదు. కంపెనీ వాటాల్లో షేర్లు, లాభాల్లో వాటాలు, బోనసులు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ ఖాతాల్లో కోట్లు వచ్చి చేరుతూ ఉంటే పనిచేసే వారి చేతుల్లో మాత్రం నెలాఖరులో డబ్బు మిగలడం కూడా కలలా మారింది. ఇండియాలో సగటు సీఈఓ జీతం దాదాపు 2 కోట్ల రూపాయలు. అదే జర్మనీలో 4,50,00,000 రూపాయలు. ఐర్లాండ్లో అయితే ఏకంగా 6,70,00,000 రూపాయలు. ఇక సాధారణ ఉద్యోగుల సంగతి అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఇండియాలో ఓ ఉద్యోగి తన కుటుంబాన్ని సాదా సీదాగా పోషించాలంటే నెలకు 32,565 రూపాయలు కావాలి. కానీ ప్రస్తుతం అందుతున్న సగటు జీవన వేతనం 22,696 రూపాయలు మాత్రమే. పన్నులు కట్టిన తర్వాత చేతిలో మిగిలేది 21,411 రూపాయలు మాత్రమే. అంటే నెలకి కనీసం 10,000 తక్కువగా ఉండే వేతనంతో ఎలా బతకాలి? ఇదే కష్టాన్ని దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుభవిస్తున్నారు. అకాడమిక్ స్థాయిలో గొప్పగా చదివిన విద్యార్థులు ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అటు ఉద్యోగం ఉన్నవాళ్ళు వేతనం పెరుగుతుందా లేదోనన్న భయంతో బతుకుతున్నారు. కానీ సీఈఓల వర్గం మాత్రం వార్షికంగా 100 కోట్ల సంపదను పెంచుకుంటూ పోతోంది. అంతేకాదు, ప్రపంచ బిలియనీర్ల సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. ఇటు పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్నాడు. ఇదంతా ఒకప్పటి జమీందారు వ్యవస్థను తలపిస్తోంది. ఒకప్పుడు జమీందారులు వ్యవసాయ భూముల యజమానులుగా ఉండేవారు. భూమి వారి పేరు మీద ఉండేది. కానీ దానిపై పనిచేసే రైతుకు సరైన కూడు కూడా దక్కేది కాదు. రైతు శ్రమించిన తర్వాత వచ్చే లాభమంతా కూడా చివరకు జమీందారు దగ్గరికే వెళ్ళేది. ఇప్పుడు ఇదే తత్వం కార్పొరేట్ ప్రపంచంలోకి వచ్చేసింది. కంపెనీని ఒక పెద్ద భూమిలా భావిస్తే సీఈఓలు, ఇతర పెద్దలు ఇప్పుడు ఆ భూములకు యజమానుల్లా అంటే జమీందారుల్లా మారిపోయారు. ఉద్యోగులు రైతుల్లా రోజు కష్టపడుతున్నారు. ఉదాహరణకి ఇండియాలో టాప్ ఐటీ కంపెనీల్లో సగటు ఉద్యోగి మధ్యస్థాయి జీతానికి చేరుకోవాలంటే 10 నుంచి 12 ఏళ్లు పడుతుంది. అప్పటికి కూడా వార్షిక వేతనం 15 లక్షల లోపే ఉంటుంది. కానీ అదే సంస్థ సీఈఓకి ఏడాది జీతం 40 కోట్లకు పైగా ఉంటుంది. అంటే ఒక సీఈఓ ఆదాయాన్ని ఒక సగటు ఉద్యోగి సంపాదించాలంటే దాదాపు 300 సంవత్సరాలు పడుతుంది. అటు సీఈఓలు బోర్డు మీటింగుల్లో నిర్ణయాలు తీసుకునే హక్కును కలిగి ఉంటారు. వారి నిర్ణయాలతో వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు మారిపోతుంది. ఉద్యోగుల శ్రమతో కంపెనీలు లాభాల్లోకి వస్తే ఆ లాభాల్లో ఉద్యోగులకి మాత్రం భాగస్వామ్యం ఉండదు. కానీ నష్టాలు వస్తే తొలగింపులు, జీతాల్లో కోతలు, ఒత్తిళ్లు మాత్రం ఉంటాయి. అటు సీఈఓలు అందుకునే వాటాలు, స్టాక్ ఆప్షన్లు, అలాగే ఇంక్రిమెంట్లు లాంటివి ప్రదర్శనతో సంబంధం లేకుండా ఉంటాయంటున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్ని చోట్ల ఇలానే జరుగుతుందని కాదు,
కొన్ని సంస్థల్లో మాత్రం పరిస్థితి ఇలానే ఉంటుందన్నది అంగీకరించాల్సిన వాస్తవం. కంపెనీలు నష్టాల్లో ఉన్న సీఈఓల జీతాలు మాత్రం ఇండియాలో పెరుగుతూనే ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చట్టాల మాటున న్యాయంగా కనిపించే ఒక దోపిడీ వ్యవస్థ. అందుకే దీన్ని మోడ్రన్ జమీందారీ వ్యవస్థ అని పిలుస్తున్నారు. మనం జీవించే రియాలిటీ ఇదే. మరోవైపు ఇండియా చూస్తున్న ఇంకో భయంకర సమస్య నిరుద్యోగం. యువతకు కలగా ఉండే ఉద్యోగం ఇప్పుడు భయంగా మారింది. ప్రతి ఏడాది లక్షల మంది యువకులు డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు. కానీ అందులో చాలామందికి ఉద్యోగాలు దొరకడం లేదు. కనీసం ఇంటర్న్షిప్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఒకవేళ ఉద్యోగం అతి కష్టం మీద దొరికినా సరే బాండ్లతో వేధిస్తున్నాయి కంపెనీలు. 15,000 జీతంతో 3 ఏళ్ల పాటు బాండ్ రాయించుకుంటున్న కంపెనీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటు కంపెనీలు ఏమో ఫ్రెషర్స్కు స్కిల్ లేదని డైలాగులు పేల్చుతుంటాయి. ఈ మాటలు చెప్పడం చాలా ఈజీనే కావచ్చు, కానీ ఈ స్కిల్ని నేర్చుకునే అవకాశమే లేని అకాడమిక్ సిలబస్లు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ట్రైనీగా చేరిన వాళ్లకు సైతం గోల్ షీట్లు, రివ్యూల పేరుతో ఒత్తిడి పెడుతూ ప్రతిరోజు భయంతో నరకంగా గడిపేలా చేస్తున్నారు. అసలు స్కిల్ నేర్పించకుండా చాకరీ చేయించే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత బాధాకరం. ఒక్క వేతనంలో తేడానే కాదు, వారి శ్రమను గుర్తించకపోవడం అత్యంత విషాదం. సమాన పనికి సమాన వేతనం ఇప్పటికీ దక్కడం లేదు. ఉదాహరణకు, ఒక వారంలో 5 రోజుల పని ఉంటే పురుషులు 5 రోజులకు జీతం తీసుకుంటారు. అదే మహిళలు 5 రోజులు పని చేసినా కూడా వారికి 4 రోజులకు మాత్రమే జీతమే వస్తుంది. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళలకు సగటు 20% తక్కువ జీతం ఇస్తున్నారు. ఇది మహిళలకు ఓ రోజు జీతం మినహాయించినట్టే అవుతోంది. ఇలా సామాన్య ఉద్యోగి, ఇటు మహిళలు ఈ వ్యవస్థకు అతిపెద్ద బాధితులుగా నిలుస్తున్నారు. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితిలో పడుతున్నారు. అందుకే ఈ వ్యవస్థను మార్చడం కేవలం అవసరమే కాదు, అత్యవసరం కూడా.